ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. సెప్టెంబర్ 8వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్య వాగ్దానం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనం. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఆమేన్. యేసుక్రీస్తు నామమున ప్రియమైన దేవుని బిడ్డలకు వాక్యపూర్వకంగా తెలియచేయున్నది ఏమనగా, దేవుడు ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన ద్వారానే ఈ లోకం వెలిగింపబడుతుంది. ఆయన దివ్య లక్షణములలో ఒకటి వెలుగు. దీపమునకు జీవితం, వెలుగుకు వాక్యం సాదృశ్యమై ఉన్నవి. ఆయన ఇచ్చిన జీవమే మనుషునికి వెలుగు. మన జీవమును వెలిగించేవాడు క్రీస్తు. చీకటిలో వెలుగు ప్రకాశిస్తే అది పారిపోవును. మనల్ని వెలిగించి వెలుగు సంబంధులుగా ఈ లోకంలో కాపాడుతున్న దేవునికి వందనములు తెలియజేస్తూ ప్రార్థన. ప్రాణనాథుడైన క్రీస్తు ప్రభువా, మలినమైపోయిన మా జీవితాలను నీ రక్తంలో కడిగి పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి నా దీపం వెలిగించిన యేసయ్య, ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పాతగిల్లిపోయిన మమ్మను, దుమ్మి ధూళి ఆవరించిన మా జీవితములను పాపముల నుండి, వ్యాధుల నుండి, శాపముల నుండి విడుదల దయచేసి మీ రక్త మాంసంలో పాలు భాగస్తులుగా చేసి నీ యందు భయభక్తులు గల వారిగా మాపై కురిపించుచున్న నీ చల్లని కృపలకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. అట్టి ధన్యతా స్థితి నుంచి పడిపోయే వారంగా కాక నిలుపుకొని నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల భాగ్యములను దయచేయము. ఈ రోజు ఎవరైతే పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే నీవిచ్చిన మేలుతో ఆనంద విజయోత్సవములుగా జరుపుకుంటున్నారో వారందరినీ నీ రెక్కల చోటున మరుగుపరిచి నూరంతలుగా దీవించుము. నీ బిడ్డలు చేయుచున్న చెప్పుచున్న ప్రతి అంశం నీ సన్నిధికి చేరినది గనుక వారి అంశములన్నీ నూరంతలుగా ఫలింపచేయుము. ఏ అంశమైతే విడిచితమో మరచితమో అవన్నీ ఎరిగిన దేవుడు నీవే గనుక నెరవేర్చి సాక్షులుగా నిలపమని ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క అంతరంగంలో ఉన్న వారి మనోభీష్టం ఆలకించి నీ ఆశీర్వాదములను కుమ్మరించి వర్ధిల్ల చేయమని పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.